తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు చేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడమే, ఇంకేమీ లేదు. ఏమి శిక్షణ? ఆరోగ్యకరమైనటువంటి శిక్షణ. శిక్షణ ఇస్తే శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సహాయం చేస్తుంది. శిక్షణ ఇవ్వకపోతే శిక్షిస్తుంది, బాధిస్తుంది. అనారోగ్య సమస్యలతో, ఒబేసిటీ సమస్యలతో, మోకాళ్ళ నొప్పులతో, వెన్ను నొప్పులతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో, నానా రకాలైనటువంటి సమస్యలతో వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆసనాలు వేయడం అంటే మన శరీరాన్ని జీవించినంతకాలం కూడా అది మనకి సహకరించడం కోసం మనం ఇచ్చే శిక్షణ. ఇందులో భాగంగా మనం ఈరోజు అర్ధచక్రాసనం, చక్రాసనంలో సగభాగాన్ని సగం ఆకృతిని చూపిస్తుంది కాబట్టి అర్ధచక్రాసనం అని అంటారు. ఈ ఆసనం మరి మెడనొప్పు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అర్ధచక్రాసనం థైరాయిడ్ సమస్యలను తొలగించడంలో వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. ఈ అర్ధచక్రాసనం స్ట్రెస్ను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ అర్ధచక్రాసనం వీపు నొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ అర్ధచక్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇది కూడా స్టాండింగ్లోనే చేసే ఆసనం. పాదాలు రెండు జతలో ఉంటాయి. శరీరానికి ఇరువైపులా రెండు చేతులు అరచేతులు తాకుతున్న విధంగా ఉంచుకోవాలి దండాసనంలో. ఇప్పుడు పాదాలని ఒక 3 to 4 ఇంచెస్ పక్కకు జరుపుకోవాలి. రెండు చేతుల్ని నడుం దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నిదానంగా వెనక్కి వంగాలి. తలని, మెడని, భుజాలని ఎంత వీలైతే అంత వెన్ను భాగం వరకు కూడా వెనక్కి వంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోవాలి. మరొక్కసారి చేద్దాం. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా ఎంత సాధ్యమైతే అంత వెనక్కి వంగాలి. హెడ్, నెక్, షోల్డర్స్, చెస్ట్, స్పైన్ని ఎంత వీలైతే అంత వెనక్కి వంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come back. హ్యాండ్స్ రిలీజ్ చేసి విశ్రాంతి స్థితిలో ఉండాలి. చూసారు కదండి, ఈ అర్ధచక్రాసనం చేయడం ద్వారా కాళ్ళకి, మోకాళ్ళకి, యాంకిల్స్కి శక్తిని చేకూరుస్తుంది. ఛాతి కండరాలకి, మెడ కండరాలకి చక్కటి వ్యాయామం కలగజేస్తుంది. వెన్నెముకకి చక్కటి వ్యాయామం కలిగించడం ద్వారా వెన్ను సమస్యలని తొలగించడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఎక్కువ సమయం ఈ సెల్ ఫోన్లు చూస్తూ కంప్యూటర్ల ముందు మెడని ఎక్కువగా ముందుకు ఉంచుకుంటూ ఉంటాం. తద్వారా చాలామందికి మెడ నొప్పి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా కుర్చీలో కూర్చొని కానీ, ఆఫీస్ సమయంలో కొద్ది సమయం కానీ లేచి నిల్చొని ఈ యొక్క అర్ధచక్రాసనం చేసినట్లయితే మీకు ఎప్పటికీ మెడ నొప్పుల సమస్యలు రాకుండా ఉండే విధంగా ఈ ఆసనం కాపాడుతుంది. స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, మెడలు పట్టేయడం, ఇట్లాంటి సమస్యలను పూర్తిగా తొలగించడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఆసనం చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథికి చక్కటి వ్యాయామం జరిగి థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి బాగా నయం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది.
ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఛాతీ కండరాలకి చక్కటి వ్యాయామం కలుగజేస్తుంది. చూసారు కదా, మరి ఈ చక్రాసనం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందరూ ఆసనాలతో అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని ఆదరిస్తారని, అందరూ ఆచరిస్తారని, అందరికీ ఆరోగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.